మనకి తెలుగు వాళ్ళు అంటే చాలా అసహ్యం అండి, నార్త్ ఇండియన్ కరెక్ట్ వాళ్ళకి. అబ్బో. ఇందులో 2 ఉన్నారు, ఐఏఎస్లో 2 ఉంటారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్, కన్ఫర్డ్. అవును, కన్ఫర్మ్డ్ కాదు, అదే కన్ఫర్డ్. తెలుసు. చాలా మంది కన్ఫర్మ్డ్ అంటారు. కన్ఫర్డ్. ఈ ఐఏఎస్ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ అపాన్ హిమ్. అంటే ఐఏఎస్ డిగ్రీ అతను కన్ఫర్మ్ చేశారు, అతనికి కన్ఫర్మ్ చేయలేదు అంటే హ్యాస్ నాట్ పాస్డ్ అనమాట. కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు డైరెక్ట్ డిగ్రీ వాళ్ళకి ఐఏఎస్ పాస్ అవుతుంది. వాళ్ళు ఐఏఎస్ పాస్ అవుతారు. ఇది కన్ఫర్డ్. కన్ఫర్డ్ అంటే ఇతని అనుభవాన్ని. ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ గ్రూప్ ఉంటారండి, డైరెక్ట్ రిక్రూట్స్ గ్రూప్ ఉంటారు. వీళ్ళిద్దరు 2 మళ్ళీ వేరే వేరే. అది కన్ఫర్డ్ ఐఏఎస్ రానివారు వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు నీచంగా చూస్తారు, రానివారు. ఎందుకంటే వీళ్ళు ఎవరు ఆర్డీఓ చేసి, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ చేసి, లేకపోతే నాలాగా అసిస్టెంట్ డైరెక్ట్ చేసి, వీళ్ళు మెల్లిగా ఎగవాక్కుంటూ ఐఏఎస్కి వస్తారు. ఇక అప్పటికే కొన్ని లంచాలు తినేసి ఉంటారు మస్తుగా. అంటే ఎక్కడో కానీ ఎవరో కానీ లంచాలు తినకుండా ఉండరండి. అంటే వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్ రారు. తర్వాత నార్త్ ఇండియన్ ఐఏఎస్, సౌత్ ఇండియన్ ఐఏఎస్. మళ్ళీ ఇక్కడ విభజన. ఇది చాలా ఎక్కువ. బ్రిటిష్ పీరియడ్లో నేను మాట చెప్తాను, నాటు అని అంటారు. నాటు అంటే మీకు తెలుసా చెప్పండి. నాటు అంటే ఏదో తెలుగు పదం అనుకుంటారు, కాదు. నాటు ఇంగ్లీష్ వర్డ్. నేటివ్ మీన్స్ లోకల్ అంటే అసహ్యం అనమాట వాళ్ళకి. ఇట్లా బూటుగలతో తింటాడు. బ్రిటిష్ వాడు రిక్షా ఎక్కి బెంగాల్ రోడ్స్లో రిక్షా ఎక్కి ఆయన కొంచెం రాకపోతే బూటుగలతో తినేవాడు. ద నేటివ్స్ అనేవాడు. ద నేటివ్ అనేవాడు. ద నేటివ్ అంటే లోకల్ అనమాట. ది నేటివ్ అంటే చాలా చేదరించుకునేవాడు అనమాట. ఆ నేటివ్ అనగానే ఆ నేటివ్ నాటు అయింది. అప్పటి నుంచి నాటు వైద్యం, నాటు సారా, నాటు మందు అన్నీ నాటు వచ్చేసింది. నాటు పాట. ఆయన తెలుసో తెలియదు, డైరీ అమ్మ చంద్రబోస్ గారికి తెలియదు. కానీ నాటు అంటే నేటివ్స్ అనమాట, లోకల్ పీపుల్ అనమాట. అంటే మనకి ఏమి రాదని ఆడ ఉద్దేశం. నాటు మనిషి అంటే నేటివ్స్ ది నేటివ్స్ అంటే లోకల్ పీపుల్ అని. అలాగా ది నేటివ్స్ నాట్ అనే మనకి సౌత్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే వీళ్ళు నాటుగాళ్ళు అనేది నార్త్ ఇండియన్ ఐఏఎస్ వాడు. అదే తర్వాత ఇంకోటి అంటే